మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక. ఆమేన్. నవంబర్ నెల 11వ తారీఖు వరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను. వాక్య భాగము: గడ్డి కోసిన బీటి మీద కురియు వానవలెను, భూమిని తడుపు మంచి వర్షము వలెను అతడు విజయము చేయును. కీర్తనలో 72వ అధ్యాయము 6వ వచనము. ధ్యాన భాగమును చదువుచున్నాను. గడ్డి కోయడాని గురించి ఆమోసు రాశాడు. మన రాజు దగ్గర చాలా కొడవళ్ళు ఉన్నాయి. ఆయన నిత్యము తన గడ్డి భూముల్ని కోస్తున్నాడు. ఆకురాయి మీద కొడవలి పదును పెడుతున్న సంగీతానికి పరపరా గడ్డి కోస్తున్న శబ్దాలు తోడవుతున్నాయి. పచ్చని గడ్డి పరకలు, చిన్న చిన్న రంగురంగుల పూలు ఇంత క్రితమే కళకళలాడుతూ ఉన్నాయి. ఇప్పుడు తెగి కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయి. మానవ జీవితంలో కూడా బాధ అనే కొడవలి, నిరాశ అనే కత్తిరింపు రాకముందు మనం చాలా ధైర్యంగా దర్జాగా నిలబడి ఉంటాం. అయితే పట్టు తివాచీ లాంటి పచ్చిక పెరగాలంటే ప్రతిదినం ఆ గడ్డిని కోస్తూ ఉండడమే మార్గం. దేవుని కొడవలి మన మీదికి రానిదే మనలో వాత్సల్యం, సానుభూతి, గంభీరత రావు. దేవుని వాక్యం ఎప్పుడూ మనిషిని గడ్డితోనూ అతని మహిమను గరిక పువ్వుతోనూ పోలుస్తూ ఉంటుంది. గడ్డి కోసినప్పుడు దాని లేత పరకలన్నీ తెగిపడినప్పుడు, పూలు పూసిన చోట అంతా సర్వనాశనం తాండవమాడినట్టు అనిపించినప్పుడు, అదే మెత్తగా వెచ్చగా వాన చినుకులు పడవలసిన సమయం. ఓ హృదయమా, నిన్ను కూడా దేవుడు కత్తిరించాడు. చాలాసార్లు నీ రాజు తన కొడవలితో నీ దగ్గరకు వచ్చాడు. కొడవలికి భయపడకు, వెంటనే వర్షం కురుస్తుంది. దౌర్భాగ్యపు మనసులో విచారపు కెరటాలు పొంగినాయి. రేపు అనేది నిరాశని నిన్ను నిషీధి అయ్యింది. తుఫాను అదుపు లేకుండా ఎగిసింది. ఇహలోకపు సౌఖ్యాలు నోటికి చేదైనాయి. ఆశలు పేలవంగా కూలిపోతూ వ్యధ నిండిన మదిని వెక్కిరించాయి. కుములుతున్న మదిలో నిట్టూర్పును, మదిలో నిండిన శూన్యాన్ని ఎవరాపగలరు, ఎవరు మాపగలరు? శాంతిని ఎవరు నింపగలరు? ఎవరి హృదయం గాయపడి పగిలిపోయిందో, ఎవరు ముళ్ళ కిరీటధారి అయి సిలువ మోశారో, మన కోసం తన జీవం ఎవరు ధారపోశారో వారి ప్రేమ వాక్కులే శాంతి ప్రదాతలు. పరమవైద్యుడా, తేలిక చెయ్యి మా భారాలు. శాంతిని, నీ శాంతిని మాలో స్థాపించు. తెల్లారేదాకా నీతో తిరగని, నీడలు పోయేదాకా మాకు నీడగా ఉండు. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అయిన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, మా కొరకు ఇచ్చిన మంచి వర్తమానం బట్టి వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. బాధలు, నిరాశలనే కొడవలి మా మీదకు వచ్చినప్పుడు ప్రభా, మేము ఏమాత్రం కూడా కలవరం చెందకుండేట్లకి సహాయం చేయండి అయ్యా. మా యొక్క హృదయ భారాన్ని నీ మీద మోపి ప్రభా, నీవిచ్చే శాంతిని, సమాధానాన్ని మేము పొందుకునే కృపా ధన్యత దయచేయండి అయ్యా. ఎవరెవరైతే ప్రభా ఈ యొక్క ప్రోగ్రాము అయా ఆలకిస్తుంటుండగా ప్రభా, అయ్యా తండ్రి, వారి హృదయంలో ఉన్న ప్రతి ఒక్క భారాన్ని తొలగించండి అయ్యా. బాధని, నిరాశని, నిట్టూర్పులను తొలగించమని వేడుకొంచున్నాం తండ్రి. నీ గొప్ప శాంతితో నీ బిడ్డలు నింపమని వేడుకొంచున్నాం తండ్రి. ఈ దినం నీ బిడ్డలు చేస్తున్న పనుల్లో, ప్రయత్నాల్లో, ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకొంచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా క్రైస్తవ సంఘ శాఖల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆర్సీఎం గురించి, లోదరన్ గురించి, సిఎస్ఐ గురించి, బ్యాప్టిస్ట్ గురించి, మెథడిస్ట్ గురించి, పెంతెకోస్తు గురించి, ఫెలోషిప్ గురించి, బ్రదరన్ అసెంబ్లీస్ గురించి, అలాగే హోసనా గురించి, ఇంకా అనేక రకాలైన క్రైస్తవ సంఘ శాఖలు ఉన్నాయి ప్రభు. ఆ శాఖల్లో పనిచేస్తున్న దైవజనులను దీవించండి అయ్యా. సకల పరిశుద్ధులను దీవించండి అయ్యా. ఆ యొక్క తండ్రి సంఘాలకున్న ప్రతి ఒక్క అవసరత అక్కర నీవే తీర్చమని వేడుకొంచున్నాం ప్రభు. అలాగున ఈ దినమున ప్రభు అయ్యా తండ్రి, దైవ సేవకులు ఒక చోట నుంచి ఇంకో చోటకి ప్రభు పరిచయ నిమిత్తం వెళ్తున్నారు ప్రభు. అయ్యా తండ్రి, అనేక రకాలైన పరిచర్యలు కొండల్లో, లోయల్లో, జైలులో పరిచర్య చేస్తున్నారు ప్రభా. ఇజ్రాయెల్ మధ్య పరిచర్య చేస్తున్నారు, దేవదాసీల మధ్య పరిచర్య చేస్తున్నారు ప్రభా. అయ్యా అలాగే అనాథుల మధ్య, దిక్కులేని వారి మధ్య పరిచర్య చేస్తున్నారు ప్రభా. కుష్ఠరోగుల మధ్య పరిచర్య చేస్తున్నారు, ఎయిడ్స్ రోగుల మధ్య పరిచర్య చేస్తున్నారు. వారు చేస్తున్న పరిచర్యలో ప్రభా నీవే నీ కృపా కాపుదల భద్రత దయచేసి ప్రభా, ప్రతి ఒక్క ఆటంకాన్ని తొలగించి నీ పరిచర్య మరింత విస్తారంగా జరపబట్టడానికి సహాయం చేయమని వేడుకొంచు. ఈ దిన దీవెనలతో ప్రతి ఒక్కళ్ళని నింపమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.